రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి డిఎన్ఆర్ అనే నేను నామినేషన్ కార్యక్రమం ఈరోజు ముగించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుండి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగనన్న పేరు చెప్తేనే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ జగనన్న రావాలి, ఈ ప్రభుత్వమే కావాలన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఏ రాష్ట్రంలోనూ ఇంత నిబద్ధతగా ఇస్తున్నటువంటి పెన్షన్లు లేవు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత 63 లక్షల పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవీ లేవు. అందులోనూ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు అసలు లేవు. దీని అందరికీ కూడా కారణం ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే మిన్నగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించి రాజకీయ నాయకుల్లా కాదు, ఒక సేవకుల్లా అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా చేసి ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు మా జగనన్న అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నటువంటి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెలోనూ కూడా జగనన్న కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. కైకలూరు నియోజకవర్గ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత పూర్వం ఈ నియోజకవర్గం ఉంటే ఈరోజు ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఏలూరు జిల్లాకి ఈ నియోజకవర్గానికి అనేక విభిన్నమైనటువంటి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం కైకలూరు నియోజకవర్గంలో డబ్బు సంచులతోనే రాజకీయాలు చేయాలని, ఈ రాజకీయాలంటే మా సొత్తే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చలామణిగా అవుతూ పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలుగా ఉన్నటువంటి ఇతర కులాలు కూడా వాళ్ళెవరూ కూడా ఎన్నికల్లో మీరు అనర్హులు అన్నట్టుగా ఈ పెత్తందారి వ్యవస్థను ఉన్నటువంటి వ్యక్తి, ఈ పెద్ద మనిషి చేసేటువంటి రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఉండవు. ఇలా దాదాపు ఈ ప్రాంతంలో లేనటువంటి వాళ్ళు, ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మద్రాసులో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు, సుమారుగా 400 పైబడి కుటుంబాలన్నీ కూడా ఈ ఎన్నికలకు వచ్చి ఇక్కడ అందరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తని, సర్పంచ్ని, ఎంపీడీసీలని, జెడ్పీడీసీలని, ఎంపీపీలని వాళ్ళ దగ్గర ధనం ఉంది, మూటలు ఉన్నాయి కనుక ప్రలోభ పెడుతూ రాజకీయాలు చేయాలనేటువంటి కాంక్షతో ముందుకు వెళ్తున్నారు. దానికి కారణం వీళ్ళకి ప్రజల్లో ఉన్నటిది ఓటింగ్ పరిస్థితి చూస్తే గుండు సున్నా. ఈ గుండు సున్నా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక, అందులోనూ మంత్రిగా ఎలగబెట్టి 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ప్రజల దగ్గరికి అందుబాటులో లేకుండా, అందుబాటే కాకుండా కరోనా 2 సంవత్సరాలు వచ్చి ప్రజలను పీడించుకు తిని భయపెట్టి అసలు ఏమైపోతామనేది భయాందోళన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎక్కడా కూడా కాన్ రాకుండా వీళ్ళు ఏమైపోతే ఏమైపోయారులే మనం మాత్రం బతికేసాలంటగా హైదరాబాద్ ఫామ్ హౌస్లో దాక్కుని అక్కడ జీవనం గడిపి 4 సంవత్సరాలు 10 మాసాల తర్వాత నేను వచ్చాను, మళ్ళీ మీరందరూ నాకు ఎన్నికల్లో సపోర్ట్ చేయండి, లేదా మా వెనక ఉన్నటువంటి అందరూ గుత్తేదారులందరూ కూడా డబ్బు సంచులతో వచ్చారు కాబట్టి ఆ డబ్బు మూటలతోటి మేము గెలుస్తాం,
డబ్బుతో మేము ఏదైనా చేస్తాం. కైకలూరు నియోజకవర్గం అంటేనే ఇది మా సొత్తు అన్నట్టుగా డబ్బుతో రాజకీయాలు చేసి ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి అమాయకులుగా ఉన్న వాళ్ళను డబ్బు ఎర చూపించి వాళ్ళను దొంగ రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజున మేమైతే ఒకటే చెబుతున్నాం, ఈ పార్టీ పేదల పార్టీ, పేదలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలు కూడా పేదవారుగా జగనన్న మీద అభిమానంతో తిరిగేటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. మరి ఇలాంటి పేదల పార్టీకి ఈ రోజున ప్రజల్లోకి వెళితే బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న ఉండబట్టే ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాల వల్ల మా కుటుంబాలు చక్కగా ఆనందంతో గడుపుతున్నాము. మా బిడ్డలను చదివించుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న ముసలాళ్ళకి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. నా బిడ్డలు చదివించుకుంటే మా భార్యకి అమ్మబడి వస్తుంది. అంతేకాకుండా మా అమ్మకేమో వైఎస్ఆర్ చేయూత వస్తుంది. నా బిడ్డలేమో పేదవాళ్ళ బిడ్డలైనా నా బిడ్డలు స్కూల్కి వెళ్తే బంగారం లాంటి చక్క జగనన్న గోరుముద్ద భోజనంతో ప్రతిరోజు 6 రోజుల్లో 5 రోజులు గుడ్డేసి భోజనం పెట్టి చక్కగా చూస్తున్నారు మా బిడ్డల్ని. ఇంతకన్నా ఏం కావాలని అడుగుతున్నటువంటి ఈ రోజున ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నిటికంటే మిన్నగా ఒక పక్కన విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా నాడు నేడు పేరు మీదుగా విద్యాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసి, ఓ పక్కన వైద్యం అంటేనే ఆంధ్రప్రదేశ్ అంటేనే వైద్యం, ఆంధ్రప్రదేశ్ అంటేనే జగనన్న విధానంగా ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదవాళ్ళు పేద కుటుంబాలు ఎక్కడా కూడా డబ్బులు లేవనో, డబ్బులు లేకుండా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలనో, ఉన్నటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళు అలాగే చనిపోవాలి తప్ప అంతకు మించి ఏమీ చేయలేమనుకునేటువంటి పేద కుటుంబాలకి ఆసరాగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచినటువంటి మహాదాత ఈ ఆంధ్రప్రదేశ్ కాదు. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా, ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని గుండెల మీద చేయవేసుకుని ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్లే ముందు చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు. 25 లక్షల అంటే అనారోగ్యం వచ్చే ఎలాంటి అనారోగ్యం దురదృష్టవశాత్తు అలాంటి అనారోగ్యం వచ్చిన 25 లక్షల రూపాయలకు అవకాశం ఉందంటే ఉంది. అలాంటి మహానుభావుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజును చూస్తుంటే భారతదేశంలో ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు చూసినా ఈ రోజున మళ్ళీ జగనన్నే వస్తున్నాడు. 138 సీట్లు అని కొందరు, 132 సీట్లు అని కొందరు, 120 అని కొందరు, 110 అని కొందరు, ఆయా సంస్థల అవగాహనతో చేసినటువంటి మరి ఆ సంస్థలన్నింటిలో కూడా సర్వే ప్రకారం ఇలా వచ్చి వాళ్ళు జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు. వాళ్ళ కైకలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజార్టీతో మేము గెలుస్తున్నామంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ జగనన్నే రావాలి, జగనే కావాలనేటువంటి నినాదంతో ఉన్నారు కాబట్టి. అందుకే ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఓట్లు లేవు కానీ కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఓట్లు మాత్రం వాళ్ళకి రావు. ఈ కోట్లతోటి ఏదో రకంగా ప్రలోభపెట్టి భయపెట్టి ఆఖరికి బెదిరింపులు కూడా దిగుతున్నారు. బెదిరింపులే కాకుండా ఈ మధ్యన నా దగ్గర రెడ్ బుక్ ఉందంటున్నాడు ఈ మహానుభావుడు. రెడ్ బుక్ ఉందంటాడు, పోలీసు అధికారుల మీద పడుతున్నాడు, ఎవరో రౌడీలు ఉన్నారంటాడు. ఇదంతా వింతగా ఉంది. ఇది కొత్త రాజకీయాల్లో కొత్త బెదిరింపులు వస్తున్నాయి. సరే, ఇవన్నీ కూడా మే 13 తర్వాత ఎన్నికలైన తర్వాత జూన్ 4 తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పే రెడ్ బుక్లు ఉంటాయో బ్లాక్ బుక్లు ఉంటాయో ప్రజలే నిర్ణయిస్తారు. అప్పుడు జూన్ 4న ప్రజలు ఇచ్చే తీర్పు ఆ రోజునే ఇలాంటి పెత్తందారులందరూ కూడా చూసి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఆ రోజు చూద్దాం. ఎందుకంటే పేద వర్గాలుగా ఉన్నటువంటి మేము పేదలుగా ఈ సమాజానికి వచ్చి పేదల కోసమే కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి డిఎన్ఆర్ లాంటి వాడిని బెదిరించే ధోరణి కార్యక్రమాలకు వచ్చినటువంటి ఈ ప్రత్యర్థులు నా వెనకాల ఎవరైనా ఉంటే వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎదురు మా దగ్గర రెడ్ బుక్ ఉందంటారు. ఈ రెడ్ బుక్లు ఉన్నా వైట్ బుక్లు ఉన్నా బ్లాక్ బుక్లు ఉన్నా జూన్ 4న జగనన్న అనేటువంటి తుఫాన్లు ఇవన్నీ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయిన తర్వాత వీళ్ళు ఎవరు కనపడరు. మళ్ళీ ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉన్నారా, అమెరికా వెళ్ళిపోయారా అనే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలందరికీ తెలుసు. డిఎన్ఆర్ లాగా ఇంటింటికో వీధికో గ్రామాల్లోనో మండలాల్లోనో రోజు
ఎక్కడైనా ఉంటారా ఈ ప్రత్యర్థి అంటే ఒక డిఎన్ఆర్ తప్ప అది ఇంకెవరికి సాధ్యం కాదు. ఇక్కడ ఉండమంటే ఈ ప్రత్యర్థి మాత్రం హైదరాబాద్లో ఉంటాడు లేదా అమెరికాలో ఉంటాడని మాత్రం ప్రజలే చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి వీళ్ళందరూ అమెరికా వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా? హైదరాబాద్ వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా? ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అర్థమైంది. ఇంకా తెలుసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మంత్రి అవ్వాలంటే అవ్వాలి, తప్పేం కాదు. అది అందరికీ ఉంది ఆ హక్కు. ఆ హక్కులతో పాటు మనకు ఎవరైతే మనల్ని ఈ మహాభాగ్యం కలిగించారో వాళ్ళకి సేవ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులో ఉండేటువంటి బాధ్యతను కూడా ఎరిగి ఏ ప్రజాప్రతినిధి అయినా ముందుకెళ్ళాలి. ఏదైనా డబ్బు సంచులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కదా అని అందరినీ బెదిరించేటువంటి పరిస్థితి. ఆఖరికి ప్రతి ఒక్కళ్ళని కూడా ఓటర్లు ఏం బెదిరిస్తారు వీళ్ళు? ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా బక్కచిక్కిన వాళ్ళు ఎవరుంటేనో వాళ్ళు ఏమి తెలియని అమాయకులు ఉంటే వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తాం. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మాలాంటి పేదరికంతో వచ్చినటువంటి వాళ్ళము ఇలా బెదిరింపులకో డబ్బులతోనో డబ్బు సంచులతోటో కోట్లతోటో వచ్చి చేసే మా చుట్టూ వచ్చేటువంటి మాకు అవకాశాలు లేవు కదా. మేము ప్రజలు నమ్ముకున్నాం, పైన దేవుడిని నమ్ముకున్నాం. జగనన్న ఇచ్చినటువంటి ప్రజాదరణ సంక్షేమ కార్యక్రమాల ప్రభంజనాన్ని నమ్ముకున్నాం. ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ప్రజలు ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు, మేము తప్పకుండా గెలుస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, మీడియా మిత్రులు సోదరులందరూ కూడా జగనన్న ప్రభంజనానికి ఈ రోజున ప్రజలు ఎలా స్పందిస్తున్నారో మీకు తెలుసు. మీడియా సోదరులందరూ కూడా రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితులు మీకు కూడా తెలుసు కనుక ఈ జన ప్రభంజనాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అండగా ఉండేటువంటి మీరు, మధ్యలో వారధిగా ఉండేటువంటి మీరు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేటువంటి మీరు ఉన్నట్టుగా ఇవాళ ప్రజలకు చేయాల్సిన అవసరం మీ చేతులు మీ మీద కూడా బాధ్యత ఉంది. మీరు మీ ద్వారా వెళ్ళేటువంటిది ప్రజలు నమ్ముతారు. ఉన్నట్టుగా మీరు తెలియజేసినట్లయితే మాకంటే కూడా ప్రజాప్రతినిధుల కంటే కూడా మీడియా మిత్రులనే మీడియా సోదరులనే గౌరవిస్తారు కనుక ప్రజలు మీకోసం మాకంటే కూడా మీరు ఏం చెప్తారో మీరేం తెలియజేస్తారో కూడా మీకోసం ఎదురు చూస్తూ మీ మీద ఉన్న గౌరవంతో కూడా మరొకసారి ప్రజా ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా అనుకునేవాడు మూర్ఖుడు. అలాంటి మూర్ఖుడు ఈ కైకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యర్థి మాకున్నటువంటి ప్రత్యర్థి డబ్బు సంచులతో సూర్యకాంతిని ఆపుదారనుకుంటున్నాడు. డబ్బు సంచులతో ప్రజా తీర్పును ఆపుదారనుకుంటున్నాడు. చూద్దాం. జూన్ 4వ తేదీన ప్రజలున్నారు, దేవుడున్నాడు. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.